ఇంకొకటి మ్యామ్, బిజినెస్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది, బిజినెస్ నడుస్తుంటుంది. బట్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక గ్రోత్ ఆగిపోతుంది, ఇంకా అక్కడి నుంచి కదలదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్కి ఏంటి కారణం అనుకోవాలి? బిజినెస్కి 3 అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. క్లయింట్స్ కావాలి, వచ్చిన క్లయింట్స్ కరెక్ట్ టైంకి పే చేయాలి, అవును. ఆ పేమెంట్ మనకి అకౌంట్స్ బుక్లో కనబడాలి, Yes. అంటే సేవింగ్స్ ఉండాలి, రైట్? ఈ మూడే ఇంపార్టెంట్, రైట్? క్లయింట్స్ రావాలి అంటే డైరెక్షన్ ఏంటి? నార్త్లో మనకి ఏ రకమైన వాస్తు దోషం ఉండకూడదు, అండ్ అప్పుడు అంటే కంటిన్యూస్ క్లయింట్ ఫ్లో ఉంటుంది. ఓకే. నార్త్లో వాస్తు దోషం, టాయిలెట్ ఉండొచ్చు. ఇంట్లో అయితే ఇప్పుడు బిజినెస్ అనుకుంటాం అనుకోండి, ఇల్లు వాస్తు చూస్తాం, బిజినెస్ వాస్తు చూస్తాం. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా ఫైనాన్స్ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. అచ్చా. హెల్త్ ప్యూర్లీ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, మ్మ్. రిలేషన్షిప్ ఉత్తి ఇంటి మీద డిపెండ్ అవుతుంది. అచ్చా. కానీ బిజినెస్ అంటే రెండు, ఇల్లు ఆఫీస్ ఆఫీస్. రెండు చూస్తాం. ఓకే. అందుకోసం ఇంట్లో ఎక్కడైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు, నార్త్లో. ఆఫీస్లో కూడా అవ్వకూడదు. మ్మ్. ఇంట్లో ఏమవ్వచ్చు, చాలా మందికి ఈ మధ్యన కిచెన్ నార్త్లో పెడుతున్నారండి. ఆ, నేను ఇప్పుడు వరకు ఓకే యుఎస్ అండ్ కెనడాలోనే ఇది ఆ పరిస్థితి అనుకున్నాం, కానీ రీసెంట్గా ఎవరిదో బెంగళూరుతో చూస్తుంటే ఆ, వాళ్ళు కిచెన్ నార్త్లో ఇచ్చారు. నేను ఇండియాలో ఉంటూ కిచెన్ నార్త్లో ఇవ్వడం ఏంటి అని. ఆ. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్, కానీ Oh my God. వాళ్ళు డిజైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ కట్ పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నారు, వాస్తు పట్టించుకోవట్లేదు అసలు. అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే ఇన్ని సమస్యలు. బాబా. మీరు ఒకటి గమనించారా, అంటే అరౌండ్ 10 years బ్యాక్ వాస్తు కోసం అంత అంటే మనుషులు అంత పట్టించుకునేవారు కాదు, అంటే అంత ఇంపార్టెన్స్ లేదు. లేదు. అవును. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా వాస్తు ప్రకారంగా బిల్ట్ అయ్యేవారు అవును, కాబట్టి వాళ్ళకి అవును. సమస్యలు ఉండేవి కావు. అవును. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కట్టేస్తున్నారు. మ్మ్. సో ఈ చాలా ఇంటీరియర్ ప్రాబ్లమ్స్. డెకరేటర్స్ వీళ్ళందరూ వచ్చాక కొంచెం తేడాలు వచ్చేసినట్టున్నాయి. ఆ అంటే కొత్త కొత్త ఓకే, ఆర్కిటెక్చర్ ఇంటి బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ వాస్తు ఫాలో అవుతూ మనం అది మెయింటైన్ చేసుకోవాలి చేసుకుంటే కదా. మంచిది. నేను కూడా మా ఇంటి బ్యూటీ కోసం చాలా అంటే పర్టికులర్, కానీ వాస్తు ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే అది ఇంట్లో ఫంక్షనల్ అవుతుందండి. అంటే అందంకి అందం ఉంటుంది, మనం హ్యాపీగా అంతే కూడా కదా. ఉంటాం. అది హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, అది కదా. దట్స్ ట్రూ. రైట్ మ్యామ్. ఇంకొక సమస్య, మా ఆఫీస్ ఉంది అనుకోండి, బ్రహ్మాండ మార్కెటింగ్ టీం ఉన్నారు, కానీ సేల్స్ పెరగట్లేదు. మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు, వర్కర్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు, అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా ఉండదు. సో ఇట్లాంటి టైంలో అంటే ఎంప్లాయీస్ కూర్చునే దిశను ఏమన్నా మారిస్తే దశ తిరిగే అవకాశం ఏమన్నా ఉందా? చాలా. అవునా? దిశ మారుస్తే దశ మారుతుంది. ఓ వావ్. చాలా ఉంది. ఓకే. సో మెయిన్ గా మన మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తారు, వాళ్ళు బయట వాళ్ళతో కనెక్ట్ అయ్యి లీడ్స్ తీసుకొస్తారు కదా. అవును. అవును. సో కనెక్షన్ అంటే నెట్వర్కింగ్, కనెక్టివిటీ, ఈస్ట్ జోన్. ఓకే. ఇంకా కొత్త లీడ్స్ రావాలంటే ఆపర్చునిటీస్ కావాలి. రైట్. సో నార్త్ ఇస్ అ జోన్. సో మార్కెటింగ్ పీపుల్, బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు నార్త్ అయినా ఈస్ట్లో అయినా కూర్చోవాలి, రైట్? నార్త్ లో కానీ ఈస్ట్ లో కానీ. ఈస్ట్లో కానీ ఓకే. కూర్చుంటే వాళ్ళకి లీడ్స్ వస్తాయి. ఇంకోటి, అక్కడ ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి, ఓకే. లేకపోతే అది రివర్స్ గా తిరుగుతుంది, అది వేరే అవునా? మాట. అవునా? ఇంకోటి, స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు కదా, అవును. మీరు అడిగారు స్కిల్డ్ అవును, వర్కర్స్ అవును. గురించి. వాళ్ళు కూర్చుని డైరెక్షన్ సౌత్ వెస్ట్ మన స్కిల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సౌత్ వెస్ట్. ఓకే. స్కిల్ అంటే నైరుతి స్కిల్ Right. ఇంప్రూవ్ చేస్తుంది, ఓకే. మనకి స్టెబిలిటీ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకోసం సపోజ్ ఒక ఆర్టిస్ట్ సౌత్ వెస్ట్లో కూర్చుని ఆర్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు అంటే అతని స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్లో మీ స్కిల్డ్ వర్కర్స్ని ఆ డైరెక్షన్లో కూర్చోబెడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. కానీ మనం ఒకటి చూసుకోవాలి, ఇంకే ఇంబ్యాలెన్సెస్ లేదా, Okay. లేకపోతే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు జంప్ Jump, అయిపోవచ్చు అవును. ఇంకెక్కడైనా, అవును, ఇంకో అవును. ఆర్గనైజేషన్. కరెక్ట్. కరెక్ట్. సో అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకున్నాక వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మనం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సూపర్. సూపర్. ఇంకొకటి మ్యామ్, లగ్జరీ ఇల్లు ఉంటుంది మనకి, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటుంది, రాజ్మహల్ లాంటి బెడ్రూమ్ ఉంటుంది, అసలు ₹1,00,000 బెడ్ ఉంటుంది అనుకుందాం, అయినా నిద్ర పట్టదు. చాలా మందికి ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇన్సోమ్నియా. ఏదో ఒక అనారోగ్యం, లేదంటే నిద్ర అసలు పట్టదు. మరి దీనికి కూడా వాస్తుకి లింక్ ఉంటుందండి? రైట్.
ఉంటుందండి. అవునా? సో, నిద్ర పట్టడానికి, స్టెబిలిటీకి, హెల్త్ మనది సరిగ్గా ఉంటే నిద్ర బాగా పడుతుంది. అవును. రైట్? తిన్న రైట్. డైజెషన్ అవుతుంది. అవును. ఎన్నో జోన్స్ రెస్పాన్సిబుల్ అండి. ఒక్క అవును. జోన్ అని కరెక్ట్. పర్టిక్యులర్‌గా కరెక్ట్. చెప్పలేం. అవును. డైజెషన్‌కి సౌత్ ఈస్ట్, అవును. హెల్త్ ఓవరాల్‌గా బావుండాలి అంటే మనకి సౌత్ వెస్ట్. అవును. నిద్ర పట్టాలి అంటే హెల్త్ బావుంటే కదా మనకి నిద్ర పడుతుంది. అవును. చాలా మందికి హెల్త్ బావున్నా నిద్ర పట్టదు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సౌత్ వెస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకొని, ఏ రకమైన ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటే, సౌత్ వెస్ట్ మేజర్ ప్రాబ్లమ్ టాయిలెట్. సౌత్ వెస్ట్ టాయిలెట్ మనకి పితృదోషం ఇస్తుంది. ఆ! మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అన్ని అవునా? కేసెస్‌లో అన్ను. ఓకే. ఓకే. పితృదోషం ఇస్తుంది. సౌత్ వెస్ట్ టాయిలెట్ రిలేషన్‌షిప్‌ని పాడు చేస్తుంది. ఓకే. సౌత్ వెస్ట్ టాయిలెట్ నుంచి స్టెబిలిటీ పోతుంది ఓకే. మనిషికి. సో, ఇవన్నీ చూసుకొని ప్రాపర్‌గా మన సౌత్ వెస్ట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటే, హ్మ్. ఈ నిద్ర రాకపోవడం ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ సౌత్ వెస్ట్ అగైన్ రాహు దిశ అండి. మన ఓకే. రాహు సరిగ్గా ఉంటే అన్నీ బావుంటాయి. ఆటోమేటిక్‌గా ప్లేస్‌లో పడుతుందది. ఓకే. ఓకే. సో, అది సౌత్ వెస్ట్ చూసుకుంటే రైట్. థింగ్స్ విల్ ఇంప్రూవ్. రైట్. ఇక భార్యాభర్తలు. హ్మ్. ఆఫ్‌కోర్స్ భార్యాభర్తలు అన్నాక గ్యారంటీ కొట్టుకుంటారు. హ్మ్. కానీ చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలయిపోతుంటాయి కదా మేడం. హ్మ్. దీనికి కిచెన్‌కి గాని, దీనికి బెడ్‌రూమ్‌కి గాని ఏమైనా సంబంధం ఉంటుందా? గొడవలకి, కిచెన్‌కి వాటికి సంబంధం మోస్ట్‌లీ ఉండదు. రైట్. కానీ గొడవలకి మెయిన్ జోన్ అదే సౌత్ వెస్ట్ అండి. అది హ్మ్. రిలేషన్‌షిప్ జోన్ అంటాం. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఇంబాలెన్స్ ఉంటే, లేకపోతే వాస్తు దోషాలుంటే, మనకి చిన్న చిన్న గొడవలు చాలా ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటుంది. దాని నుంచి మనస్పర్ధలొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ మనస్పర్ధలకి అటాచ్ జోన్ నార్త్ ఈస్ట్. ఓకే. నార్త్ ఈస్ట్ మనకి వాస్తు దోషం లేకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంటే, మన మైండ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మనం ఒక ప్రాపర్ డెసిషన్ గొడవలైనా అది ఎవరి తప్పు అని అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ వేగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. కానీ నార్త్ ఈస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే గొడవలు ఈగో ఇష్యూస్ వస్తాయి. ఓహ్! ఓహ్ మై అలా లేకుండా అంటే ఒక్క జోన్ కాదండి. అదేలెండి. మల్టిపుల్ జోన్స్ ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌ది మెయిన్ జోన్ సౌత్ వెస్ట్. అచ్చా! సౌత్ వెస్ట్ బ్యాలెన్స్ చేసుకొని తక్కిన ఏ జోన్స్ ఇప్పుడు ఏదైనా కేస్ అంటే ఏ వాస్తు కేస్ వచ్చినా ఒక్క ప్రాబ్లమ్‌తో అంటే డిసైడ్ అవ్వం. హ్మ్. వాళ్ళది మల్టిపుల్ మాటలు వాళ్ళతో మాట్లాడతాం యాక్చువల్లీ. హ్మ్. గొడవలు ఉందన్నారు. గొడవలు ఎందువల్ల వస్తుంది? ఈగో వల్ల వస్తుందా? లేకపోతే ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వస్తుందా? లేకపోతే అంటే దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఓకే. అలాంటి కొన్ని క్వెషన్స్ చేసి వాళ్ళ హ్మ్. మనస్థితి అర్థం చేసుకొని, దాన్ని బట్టి ఏ డైరెక్షన్స్‌లో వాస్తు లోపాలున్నాయో చూసుకొని, అన్నిటిని హోలిస్టిక్ అప్రోచ్ తోటి వాటికి హీల్ చేయాలండి.